తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేవంత్ రెడ్డి టీ న్యూస్ కి నోటీసులు పంపించారు కదా సార్, ఏ అంశం పైన టీ న్యూస్ కి నోటీసులు పంపించుండొచ్చు సార్ రేవంత్ రెడ్డి? అంటే ఒకటమ్మా, ఇప్పుడు మిస్యూజ్ ఆఫ్ ది ల్యాండ్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు అయితే ల్యాండ్ ఇవ్వబడిందో, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీకి ఒక అస్తిత్వం ఉండాలి, తెలంగాణలో వాళ్ళు కూడా ఒక ఫోర్స్ టు రకన్ విత్ అనేటువంటి ఉద్దేశంతో ఒక ఎకరం భూమిని రాజకీయ అవసరాల కోసమే ఇచ్చినారు. అక్కడ బిజినెస్ చేసుకోవడానికి కాదు కదా. సో వీళ్ళు ఏం చేసినారు, టీ న్యూస్ అనేటువంటి పత్రికను పెట్టేసి ఒక ఛానల్ పెట్టేసేసి, మరి పోనీ వాళ్ళు ఏం చేసినారు, రాజకీయంగా వాళ్ళు అంటే నిష్పక్షపాతంగా ఉంటే బాగుండేది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రాయితీని తీసుకొని ఆ రాయితీని మిస్యూజ్ చేయడమే కాకుండా ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళ చెయ్యినే కొరికేటువంటి పని చేసినారు. గత 9.5 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పని ఏంది, టీ న్యూస్ ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుల మీద బురద జల్లే కార్యక్రమమే కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చంపమించి చెడల్లమని కొడితే ఈ ప్రభుత్వం సైలెంట్గా ఉండాలా? కరెక్ట్ పద్ధతి చేసినారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడమే కాదు, యాక్చువల్లీ వాళ్ళు గతంలో ఈ టీ న్యూస్కి ఎన్ని లక్షల కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. వీళ్ళకున్న సర్క్యులేషన్ ఎంత, వీళ్ళకున్న గొప్పతనం ఏంది, వీళ్ళ అసలు యాక్చువల్లీ ఇంకో విషయం ఉందమ్మా, అంటే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది, అంటే ఆల్మోస్ట్ మా జూనియర్ బ్యాచెస్లో ఉంటారు. అన్న అన్న అని చాలా గౌరవిస్తారు. వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వలేదమ్మా. పూర్తి నియంతృత్వపు ధోరణి లోపల టీ న్యూస్ అనేది నడపబడ్డది. టీ న్యూస్లో అందరూ ఏంది, రాజకీయ చెంచాగాళ్ళకి టీ న్యూస్లో ఆశ్రయం ఇవ్వబడ్డది. తర్వాత ఒకే రకమైనటువంటి ఆలోచన సరళి ఉన్న వాళ్ళని ఎక్కువగా హైలైట్ చేస్తూ విత్ ఇన్ ది పార్టీ కూడా, ఈవెన్ టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నిష్పక్షపాతంగా ఉండేటువంటి వ్యక్తులను, తర్వాత నిజాయితీ గల వ్యక్తులను, అంటే పార్టీ యొక్క ముఖ్య నాయకులకు, అంటే ముఖ్యంగా సంతోష్కు, హరీష్కు, తర్వాత కేటీఆర్కి, కవితకి అనుకూలంగా లేనటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా, టీఆర్ఎస్ నాయకులను కూడా రాజకీయంగా అణచడానికి ఈ టీ న్యూస్ అనేది ఒక వేదిక అయింది. సో ఈ రకంగా ఏదైతే పర్పస్కి ఫర్ విచ్ దిస్ ల్యాండ్ ఈజ్ అలాటెడ్ అది మిస్యూజ్ అవుతున్నప్పుడు నోటీస్ ఇవ్వడం పరిపాటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సంఘటన చెప్తాను. అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్కి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నోటీసులు ఇచ్చాం. అక్కినేని నాగార్జున గారు వచ్చేసేసి డైరెక్ట్గా కేటీఆర్తో వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు పెట్టుకొని తర్వాత బోకేలు అందజేసేసి, సార్ మేము మీ వెల్ విషర్స్ సార్, మీ గురించి మేము చాలా కృషి చేస్తున్నాం సార్, సమైక్యవాదులలో చాలామంది మీరంటే ఇష్టపడతారు సార్, మీ నాయకత్వ లక్షణాలు అమోఘం అనేటువంటి ఈ ప్రైజెస్ చేసిన తర్వాత, ఈ రకమైనటువంటి కీర్తించడం తర్వాత ఎన్ కన్వెన్షన్ మీద ఏ రకమైన చర్యలు జరగలేదు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక 1/2 సార్లు రాష్ట్ర శాసనసభలో లేవనెత్తినారు. మరి ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తే తప్పేముంది? అంతేకాదు, ఈ రకంగా ఏదైతే ఒక రాజకీయ దురాలోచనతో కొంతమందికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఏ యాక్షన్ తీసుకోలేనటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి కదా. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించేసి అసలు ఏ రకంగా ఈ అక్రమ కట్టడాలు ఇవన్నీ వచ్చినాయి, వీళ్ళు ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా సంస్థలలో కూడా చాలామంది ప్రభుత్వ పరంగా భూమిని తీసుకొని ఆ భూమిని సరైన పర్పస్కి వాడట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హాస్పిటల్స్కి మనము ల్యాండ్స్ అలాట్ చేసినాం ప్రభుత్వ పరంగా, అంటే కన్సెషనల్ రేట్స్లో కూడా వాళ్ళు పేద ప్రజలకి, ముఖ్యంగా వైట్ కార్డ్ హోల్డర్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారని, ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి హెల్త్ సంక్షేమ పథకాలలో వాళ్ళు భాగస్వాములు అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకి మనం ల్యాండ్స్ అలాట్ చేయడం జరిగింది. బట్ వెరీ వెరీ కన్సెషనల్ రేట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ మీగర్ రేట్ at which the land is given to these institutions. వీళ్ళు ఎవరు కూడా తర్వాతి రోజులలో కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకొని వ్యక్తిగతంగా లాభాలు సంపాదించడానికి ఉపయోగించినారు తప్ప ఆ భూమిని వాళ్ళు ఏ రకం కూడా ప్రజాహితానికి వాడలేదు. సో ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం అమ్మ, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో దీన్ని అయ్యప్ప సొసైటీ అంటారు. ఈ ప్రాంతాల్లో చాలా, అంటే మాది అడ్జసెంట్ టు అయ్యప్ప సొసైటీ. నెక్స్ట్ ఈ పక్క ఒక 50 అడుగుల దూరంలో పోతే మీకు అయ్యప్ప సొసైటీ కనబడుతుంది. ఇవాళ అయ్యప్ప సొసైటీలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దీస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆర్ కాంట్రరీ టు ది సుప్రీంకోర్టు డైరెక్షన్. సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే
మీకు అసలు మీరు ఏ రాత్రి అన్నారండి, ఏ పగలన్నారండి, పెద్ద పెద్ద యంత్రాలను పెట్టేసేసి దివారాత్రులు ఫుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. వీటి మీద ఏం చర్యలు తీసుకోబడట్లేదు. ఇది కూడా ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాల మీద నోటీసులు జారీ చేస్తుందో అందరికీ జారీ చేయాలి. అంటే ఒక్కళ్ళకే జారీ చేసినారు అనేటువంటి ఒక విమర్శ రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు టీ న్యూస్కి నోటీస్ ఇవ్వగానే టీ న్యూస్ ఈ రోజు నుంచి మొదలెడుతుంది, మమ్మల్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు లోపడుతున్నారు, మా గొంతు నొక్కేస్తున్నారు, అది ఇదని చెప్తుంది. సో వీళ్ళతో పాటు ఇదే రకంగా చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు సాగిస్తున్న వేరే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే ప్రక్రియలో ఆ రకమైన పద్ధతిని అవలంబించినట్టయితే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వము చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరుపుతున్న అందరి పట్ల ఒకే రకమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తుంది అనేటువంటి ఒక భావన ప్రజాభిప్రాయాన్ని ప్రజలలో వస్తుంది అన్నమాట. సో ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ అయ్యప్ప సొసైటీ ఈ ఏరియాస్ని మొత్తం కంప్లీట్గా వల్లకాడులాగా మార్చేస్తున్నారు. మీరు నమ్మరు, ఒక్కొక్క చోట అయితే డ్రైనేజీ లేదు, తర్వాత పార్కింగ్ లేదు, మొత్తం కంప్లీట్గా ఒకటే ఒక చిన్న 200 గజాల భూమి లోపల ఒక 7-8 అంతస్తులు కట్టేస్తున్నారు వితౌట్ ఎనీ పార్కింగ్. ఇప్పుడు మీరు వస్తుంటే మీకు కనపడతాయి, మీరు మీ బండి రావాలంటే ఎంత కష్టమైంది మీకు దొరకలేదు సార్, స్పేసే దొరకలేదు కదా, దొరకలేదు. ఆలోచించి చూసి వచ్చాం, రావాల్సి వస్తుంది. అంటే ఇంత దుర్భరంగా నడిబొడ్డులో హైటెక్ సిటీలోనే ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు మరి ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకో విషయం చెప్పాలా మీకు, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి చిన్న ఆఫీసర్లు వస్తున్నారు, వచ్చి అడిగిన తర్వాత వీళ్ళు ఏం చెప్తుంది తెలుసా, మాకు డైరెక్ట్గా ముఖ్యమంత్రితోని ఆయనకు అనునాయాలతోనే సపోర్ట్ ఉంది, వారే మాకు అనుమతి ఇచ్చారు కన్స్ట్రక్షన్ చేసుకోమని, అందుకే మేము ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, వీటిని రెగ్యులరైజ్ కూడా చేసుకుంటాము అన్న మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము చాలామంది పత్రికా విలేకరులు కొంతమంది పోయి అడిగారు వీళ్ళని, ఏమని మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఓవర్ నైట్కి ఎట్లా స్టార్ట్ చేసినారు ఏంటిది అని అడిగితే ఆ విలేకరులను కూడా నోరు మూయించి పంపించారు. ఎక్కువ మాట్లాడితే మేము యాక్షన్ తీసుకుంటాం అది ఇది అని, తర్వాత నీకెందుకురా అని కొంతమందినేమో డబ్బులు ఇచ్చి సంతృప్తి పరిచినారు. ఈ రకంగా ఇప్పుడు మన ఈ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు కనుక గమనిస్తే విచ్చల విడిగా అసలు అక్కడ అప్రోచ్ రోడ్ ఉందా లేదా, నడి రోడ్డు మీద కడుతున్నారమ్మా ఎంక్రోచ్మెంట్స్. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మీరు వాటిని ఎట్లా కూలగొడతారు, ఎంత మ్యాన్ పవర్ వేస్టు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టు, ఎంత సిమెంట్ వేస్టు, రా మెటీరియల్ వేస్ట్, ఇవన్నీ చూడాలి కదా. అంటే హైదరాబాదులో ఈ విచ్చలవిడి కన్స్ట్రక్షన్స్ అనేది ప్రభుత్వానికి అతి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మై రిక్వెస్ట్ త్రూ యూ విత్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ప్లీజ్ కైండ్లీ హ్యావ్ క్లోజ్ విజిల్ ఆన్ దీస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే చాలాసార్లు నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్గా ఉన్నప్పుడు కూడా మాకు ఇది చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అనమాట. కోర్టులలో ప్రభుత్వం తరఫున డిఫెండ్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తులు చాలా అడిగేవాళ్ళు, ఏమయ్యా మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, ఇన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఇన్ని ఉండంగా కూడా మీరు ఎట్లా ఓవర్ నైట్గా అయితే 5 స్టోరీల బిల్డింగు 6 స్టోరీడ్ బిల్డింగ్ రాలేదు కదా, మీరు 5 స్టోరీలు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నోటీస్ ఇవ్వడంలో ఔచిత్యం ఏంది అని ప్రశ్నలు వేసినారు. కాబట్టి ఒక సైంటిఫిక్ మెథడ్ లోపల ఒక స్పెషలైజ్డ్ డ్రైవ్ లాగా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ఆన్గోయింగ్ విచ్చలవిడిగా నగర నడిబొడ్డులో జరుపుతున్నటువంటి ఈ అరాచకాలను కూడా ఆపాలి. ముఖ్యంగా మనం ఒకటి గమనించితే కనుక ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ అమ్మ, వీళ్ళకి పొలిటికల్ అండదండలు ఉంటాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గాను లేకపోతే కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లో వీళ్ళ నేతృత్వంలోనే ఉంటాయి. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరు సామాన్య మానవుడు చేయట్లేదు. సో ఈ రకంగా చేయడం వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఇది కూడా గమనించాలి. వీళ్ళ పైన ఎవరు పిటిషన్ వేయట్లేదు సార్ కోర్టులో పిటిషన్ వేసే రోజులు ఇప్పుడు లేవమ్మా. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాజకీయంగా ఉన్న అరాచకాలు చేస్తున్న వాళ్ళని న్యాయవాదులు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 2 న్యాయవాదులను యువ న్యాయవాదులను నాగమణి వామన్ రావు అనేటువంటి దంపతులను హత్య చేసిన విధానం గత 9.5 నడి రోడ్డు మీద, అది కూడా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అరాచకాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పత్రికా విలేకరులను కానీ యూట్యూబర్స్ని కానీ లేకపోతే న్యాయవాదులను కానీ చెరబట్టారు, చాలా దౌర్జన్యాలు చేశారు.
నిజానికి వాళ్ళందరి తరఫున నేను నిలబడ్డా మీకు తెలుసు. తొలివెలుగు రఘు విషయంలో కానీ, తీన్మార్ మల్లన్న విషయంలో కానీ, మహిపాల్ యాదవ్ విషయంలో కానీ, బక్కా జడ్సన్ విషయంలో కానీ, అంటే ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన ప్రతి వ్యక్తిని అప్పటి ప్రభుత్వం అణచడానికి ట్రై చేసినాయి. ఇట్లా రోజు నిరంతరము వాచ్మెన్ గిరి చేయాలంటే ఏ న్యాయవాదికి కూడా సాధ్యం కాదు, వాళ్ళకు కూడా సాధ్యం కాదు కదా. వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టుకొని రోజు ఈ అరాచకాలను ఎంతకని చేయాలి? ప్రభుత్వ పరంగా ఒక అంకుశం పెట్టినా కానీ కొన్ని అరాచక పనులు జరుగుతున్నాయి అంటే వాళ్ళు హైలైట్ చేయగలరు. కానీ ప్రభుత్వమే విచ్చలవిడితనానికి అవకాశం కల్పిస్తే దాన్ని ఎదుర్కోవడము పత్రికల బాధ్యత, మీరు చెప్పాలి, మీరు మాట్లాడాలా అంటే అది సాధ్యం కాదు. సో ఇప్పుడు అట్లా ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు వీళ్ళ మీద ఏ రకమైన ఆరోపణలు కానీ చేస్తూ లేకపోతే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కానీ వేసేటువంటి అవకాశం లేదు. తర్వాత ఎవరో మేలుకొల్పుతేనే మేము మేల్కొంటాము అనేటువంటి యాటిట్యూడ్ జిహెచ్ఎంసీకి కూడా పనికిరాదు. ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ వాళ్ళకి ఇప్పుడు రకరకాలైన గూగుల్ మ్యాప్లు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నిష్పక్షపాతంగా ఒక్కనాడు ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ ఏరియాలో ఒక రోజు టూర్ కొట్టినాడు అనుకోండి, ఆయనకు తెలియదా? ఒక గంట 2 గంటలు ఈ ప్రాంతంలోనే తిరిగితే ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎంత అన్యాయం జరుగుతుంది, రోడ్లను ఎట్లా ఆక్యుపై చేసుకున్నారు, ఆ డ్రైనేజీ వసతి ఎట్లా ఉంది, సేఫ్టీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఎట్లా ఉంది. ఇప్పుడు మీరు ఇటువైపు చుట్టుపక్కల చూసినా కనీసం ఒక 7-8 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఏమైనా ఫైర్ సేఫ్టీ ఉందా? ఏ రకమైనటువంటి ప్రాతిపదిక ఉందా? అసలు ఏ రకంగా చేస్తున్నారు? ఇప్పుడు పూర్తిగా ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం అనుకుంటే లాభం ఏం చెప్పండి? ఈ ఓవర్ నైట్ కట్టే కన్స్ట్రక్షన్స్ హౌ సేఫ్ ఆర్ దే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్? అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు చెప్పి ఎట్లా తయారైందంటే రాను పూర్తి విచ్చలవిడితనం అనేది తయారైంది. ఇప్పుడు ఒక్క టీ న్యూస్కే నోటీసులు ఇస్తే సరిపోదు కదా, ఈ రకమైనటువంటి అరాచకాల మీద కూడా జరగాలి కదా. ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి ఈ జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ అడ్డాలైనవి తెలుసా మీకు? గత ప్రభుత్వము వీటిని పెంచి పోషించింది ఏరియాస్లలో. ఇక్కడే ఆ మహిళల మీద జరిగిన అత్యాచారాలన్నీ 70% వరకు ఈ ప్రాంతాల్లోనే జరిగినాయి. రాత్రి విజిలెన్సే లేదమ్మా, దెర్ ఈజ్ నో పెట్రోలింగ్, పోలీస్ పెట్రోలింగ్ లేదు, అరాచక శక్తులను ఆపేటువంటి పద్ధతే లేదు. ఒకప్పుడు ఎట్లుండేదంటే ఒక 10 తర్వాత 10:30 తర్వాత సుంసామ అయ్యేది, ప్రశాంతత అనేది ఉండేది. ఇవాళ నీకు రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు పెద్ద పెద్ద యంత్రాలతో కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆ చుట్టుపక్కల కాలనీ వాసులు ఎంత దుర్భరమైనటువంటి వాతావరణాన్ని అవలంబిస్తున్నారు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పరిశీలించాలి కదా, వీటి మీద కూడా ఒక అంకుశం ఉండాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వీటి మీద కూడా దృష్టి పెడతారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ ఆఫీసర్స్ కూడా, అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఆయన ఒక్కడిగా ఏం చేస్తాడు? ఆయన కింద పనిచేసే అప్ టు డిప్యూటీ కమిషనర్స్, జోనల్ కమిషనర్స్ లెవెల్ వాళ్ళే మోస్ట్ కరప్ట్ ఫెలోస్. ఇప్పుడు ఆ మమత ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆమె అయితే ఒక షీ హాజ్ ఎ ఫోర్స్ అంటూ హర్ సెల్ఫ్. ఆమె ఎన్నడూ ఎవరిని ఎక్కడ ఇది చేయలేదు, ఒకే స్థానంలో కూడా కంటిన్యూస్గా ఉండగలిగినటువంటి వాతావరణంలో ఆమె ఉండింది. సో ఇట్లాంటి ఆఫీసర్స్ కొంతమంది వల్ల చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇదేమవుద్దంటే పై లెవెల్లో ఉన్న పెద్ద చెడ్డ పేరు క్రమక్రమంగా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తుంది. ఒక చిన్న గుడిసె వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నూరు నుంచి వస్తాను, వివేక్ వెంకటస్వామి గారు మా నియోజకవర్గం. మా నియోజకవర్గంలో నిన్న ఒక హట్ డ్వెల్లర్ని, ఒక చిన్న హట్ను తొలగించారు. కొంతమంది రాజకీయ నాయకులు కలిసేసి ఇది ప్రభుత్వ భూమిలో వేసుకున్నటువంటి ఇది అని చెప్పేసి వాళ్ళని తొలగించారు. ఇట్లాంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతాయి. బట్ హైదరాబాద్లో ఆకాశ హర్మ్యాలు కట్టబడతాయి, ఏ రకమైన పర్మిషన్కి అప్లై కూడా చేయకుండా. Forget about taking permission or not taking permission. They don't even apply. They don't bother that there is a town planning అని, there is something అనేటువంటి అంశాలు లేవు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనం ఇట్లా మాట్లాడినాం అనుకోండి, గతంలో ఎప్పుడో జరిగినటువంటి వాటి మీద చర్యలు తీసుకుంటారు తప్ప ఇప్పుడు ఆన్ గోయింగ్ వెండాలిజం మీద ఏమైనా యాక్షన్ తీసుకోవట్లేదు. దిస్ ఇస్ హై టైం. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పరంగా చట్టాన్ని, రూల్ ఆఫ్ లాను ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఇండివిజువల్గా వాటిని మనం పరిశీలించాలి తప్ప ప్రభుత్వానికి రాజకీయమైన కారణాలు అట్రిబ్యూట్ చేయద్దు. జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ టీ న్యూస్ కాబట్టి నోటీస్ ఇచ్చినారు అంటే తప్పది. చాలా కాలంగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం జరిగిపోయింది. ఇప్పుడు 9.5 సంవత్సరాలు విచ్చలవిడితనం తర్వాత ఈనాడు మొట్టమొదటిసారి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక పనికి ఒక నోటీస్ ఇస్తే దాని మీద రభస చేస్తామని అంటే అది ఎట్లా
acceptable, how it is acceptable to society. So I fully support the government's decision to give notice to T News.